ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా టాస్కుల్లో కింగ్‌గా పిలువబడే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి టాస్క్‌ని ఆయన ఎంతో కసిగా ఆడుతున్నాడు. మొదటి వారంలో ఆయన ఎమోషనల్‌గా బాగా డౌన్ అయ్యాడు. ప్రతి ఒక్కరూ ఆయనని ఎమోషనల్‌తో తెగ ఆడేసుకున్నారు. కటౌట్ చూసి ఈ రేంజ్‌లో ఉంది కానీ ఇతనేంటి ఎమోషనల్‌గా ఇంత బలహీనంగా ఉన్నాడు అని హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో పాటుగా చూసే ప్రేక్షకులకి కూడా అనిపించింది. కానీ గత వారం ఆయన పే మనీ టాస్క్‌లో అద్భుతంగా ఆడి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ వారం కూడా ఆయన రేషన్ టాస్క్‌లో చెలరేగి ఆడాడు. అయితే ఈ టాస్కులలో కూడా ఆయన ఎక్కువగా తన క్లాన్‌లో ఒక సభ్యురాలుగా ఉన్నటువంటి సోనియా మాయలో పడిపోయాడు. మొదటి వారం నుంచి నిఖిల్ ఆటకి సోనియా అడ్డుపడుతూనే ఉంది. అతని గ్రాఫ్ మొదటి 2 వారాలు బాగా తగ్గిపోవడానికి కారణం సోనియానే. ఇక మొత్తానికి ఆమె మాయలో నుండి బయటపడి టాస్క్‌లు బాగా ఆడుతున్నాడులే అని అనుకునేలోపే మరొకసారి ఆమె ట్రాప్‌లో పూర్తిగా పడిపోయాడు నిఖిల్. అందుకు ఉదాహరణగా నిలిచింది నేడు జరిగిన టాస్క్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రేషన్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ నత్తల సాగకు ఒక్కటి వదలకు అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ కోసం ఇరు క్లయింట్స్ నుంచి చెరో ఇద్దరు కంటెస్టెంట్స్ పాల్గొనాలి. అభయ్ టీంలో ఎవరెవరు పాల్గొనాలి అనేది గ్రూప్ మొత్తం చర్చించుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా పద్ధతిగా కనిపించింది. కానీ నిఖిల్ గ్రూప్‌లో అలా లేదు. సోనియా నేను టాస్క్‌లో ఆడుతాను అని నిఖిల్‌తో చెప్పగానే మరొక మారు ఆలోచించకుండా బిగ్ బాస్‌కి నేను, సోనియా గేమ్‌లో పాల్గొంటాము అని చెప్పేశాడు. మిగతా సభ్యులు నిఖిల్‌కి అసలు కంటెస్టెంట్స్‌గా కూడా కనిపించడం లేదా అనేది తెలియాల్సి ఉంది. విష్ణుప్రియ ఇప్పటివరకు హౌస్‌లో పెద్దగా టాస్క్‌లు ఆడలేదు. ఆమెని ఆడతావా అని కూడా అడిగి ఉండింటే బాగుండేది. గేమ్‌లో పాల్గొనేలా చెయ్యవచ్చు కదా! కనీసం ఆమెని మాట వరుసకి కూడా అడగలేదు. అంతేకాదు నిఖిల్‌ని సోనియా చాలా కంట్రోల్‌లో చేస్తున్నట్టు తెలుస్తోంది. అతను చీప్‌గా తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ సోనియా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ముమ్మాటికి నిఖిల్ తన గేమ్‌ని చెడగొట్టుకున్నట్టే. ఈ విషయాన్ని ఆయన రాబోయే రోజుల్లో అయినా గమనిస్తే బాగుంటుంది.